కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈ కార్యక్రమానికి ఈ యొక్క మహనీయుల స్ఫూర్తితో నిర్వహించినటువంటి ఉచిత స్పర్శని మరియు 10వ తరగతి అడ్వాన్స్ కోచింగ్లో ఈ ప్రోగ్రాం రూపకల్పనకు వెన్నెముక అయినటువంటి మన గాజుల వెంకటేశ్వర సారు ముఖ్యంగా టీచర్ గారు పీటీఏ ప్రెసిడెంట్ గారు మాట్లాడతారని మాట్లాడుతున్నాను. చాలా ఎక్కువ అయిపోయింది. ఏం చెప్పినా కూడా తగిన పరిస్థితి కూడా లేని పరిస్థితి ఉంటుందని, ఎందుకంటే మనం 12 వరకే అనుకున్నాం, సమయం కూడా 12 అవుతుంది. ½ అవర్లో కార్యక్రమాన్ని ముగించుకుందాం. మరి ఈరోజు మహనీయుల స్ఫూర్తితో నిర్వహించినటువంటి ఉచిత స్పోకెన్ ఇంగ్లీష్ 10వ తరగతి అడ్వాన్స్ కోచింగ్ ముగింపు సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మానవ ఉద్యోగుల ఐక్యవేదిక అధ్యక్షులు అమృత ఆంజనేయ గారు, అదేవిధంగా మానవ ఉద్యోగుల ఐక్యవేదిక నాయకులందరికీ, మరి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి విజయమోహన్ సార్, ఇంకా పెద్దలందరికీ కూడా పేరు పేరున తెలియజేసుకుంటూ జై భీమ్, ప్రతి ఒక్కరు చెప్పాలి జై భీమ్, జై భీమ్. సో మనల్ని జై భీమ్ అనే నినాదమే తలెత్తుకునేలాగా చేస్తుంది, మనం అది నమ్మాలి. ఇక్కడ ఉన్నటువంటి మహనీయులు అంటే ఇక్కడ ఉన్నటువంటి మహనీయులు వాళ్ళ స్ఫూర్తితోటే ఈ ఉచిత క్లాసులు అనేది నిర్వహించడం జరిగింది. మనం చాలామందిని మహేష్ బాబు అంటే ఇష్టం, చిరంజీవి అంటే ఇష్టం, ప్రభాస్ అంటే ఇష్టం, ఇంకెవరు ఎక్సైటెడ్ అంటే ఇష్టం, లేకపోతే సమంత ఇష్టం అని అనుకుంటాం. కానీ వాళ్ళు ఎవ్వరు మన జీవితాలను మార్చడానికి కృషి చేయలేరు, భవిష్యత్తులో కూడా చేయరు. ఇగో ఇక్కడ ఉన్నటువంటి మహనీయులే వాళ్ళ జీవితం మొత్తం మన హక్కుల కోసం, మనకు జ్ఞానాన్ని అందించడం కోసం మరి వాళ్ళ జీవితాలను త్యాగాలు చేయడం జరిగింది. గౌతమ బుద్ధుడు తెలుసా మీకు? గౌతమ బుద్ధుడు యుద్ధం వద్దని అందరూ సంతోషంగా ఉండాలని, శాంతి కోసం మరి ఆ రాజ్య బహిష్కరణ గురై అడవిలోకి వెళ్ళి మరి ప్రపంచం అంతా కూడా దుఃఖమయంగా ఉంది, దుఃఖానికి కారణాలు వెతికి ఈ సమాజం సంతోషంగా శాంతియుతంగా నైతిక విలువలతో ఉండాలని చెప్పినటువంటి వ్యక్తి గౌతమ బుద్ధుడు. ఆయన మనకు రియల్ హీరో. మన హీరో ఎవరు? పిల్లలు చెప్పండి, మన హీరోస్ ఎవరు? గౌతమ బుద్ధుడు మన రియల్ హీరో. ఆయన క్రీస్తు పూర్వం 2563 సంవత్సరాల కిందనే మరి ఇలాంటి విషయాలు చెప్పాడు. ఇప్పుడు చెప్పినటువంటి సోకాళ్ళు ఎవరైతే వ్యక్తిత్వ వికాస నిపుణులని, ఇంకా మోటివేషన్ క్లాసులని ఏవైతే చెప్తున్నారో ఆయన 2500 సంవత్సరాల క్రితమే చెప్పిండు అవన్నీ. మరి ఇప్పుడు చెప్పినటువంటి వ్యక్తిత్వ వికాస క్లాసులకు ఆయన చెప్పినటువంటి బోధనలే మూలం. ఆ పక్కన ఉన్నటువంటి సావిత్రిబాయి పూలే, మహాత్మా జ్యోతిరావు పూలే, మరి సావిత్రిబాయి పూలే, జ్యోతిరావు పూలే గురించి మనం ఆలోచిస్తే నిజంగా ఇట్లా జరిగిందా అనుకుంటాం. మహాత్మా జ్యోతిరావు పూలే ఒక విషయం చెప్తాడు, విద్య లేక వివేకం లేదు, వివేకం లేక నీతి లేదు, నీతి లేక విత్తము లేదు, విత్తము లేక సంపద లేదు. అంటే పురోగతి లేదు, పురోగతి లేకనే ఈ సమస్త ప్రజలందరూ కూడా అజ్ఞానంతో, అంధకారంలో, పేదరికంలో మగ్గిపోతున్నారు. మరి ఇన్నిటి కారణము అవిద్య అని చెప్పినటువంటి వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే. మరి ఆయన చెప్పి ఊకోలే. ఏం చేసిండు? తన యొక్క భార్యకు చదువు చెప్పిండు. చదువు చెప్పి ఆనాడు చదువుకోవడానికి అవకాశం లేదు, ఆడవాళ్ళు చదువుకోవడానికి అసలే అవకాశం లేదు. మరి అట్లాంటి పరిస్థితులలో సావిత్రిబాయి పూలేకు చదువు చెప్పి పాఠశాల ఏర్పాటు చేసిండు. ఈ సమాజంలో అత్యధికంగా ఉన్నటువంటి ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు ఎవరైతే మనం శూద్రులని చెప్తున్నామో వాళ్ళు ఎవరికి కూడా చదువు లేదు. మరి అట్లాంటి వాళ్ళ కోసం 1848లోనే మొట్టమొదటిసారిగా పాఠశాల
మనం ఎందుకు వచ్చినాం ఈరోజు, ఏం చేస్తున్నాం? సావిత్రిబాయి పూలే ఆ రోజు మన కోసం బురద నీళ్ళు కొట్టించుకున్నది. వాళ్ళను రాళ్ళను తీసుకొని కొట్టిరు, అయినా కూడా వాళ్ళు అన్ని కష్టాలు పడ్డారు. ఒక చీర, మరి ఆ బురద నీళ్ళు ఉన్నటువంటి చీరతో వెళ్ళి అక్కడ వేరే చీర చేంజ్ చేసుకొని అక్కడ చదువు చెప్పి మళ్ళీ ఆ బురద నీళ్ళు తెలిగినటువంటి చీర కట్టుకున్నటువంటి వాళ్ళు స్ఫూర్తి మాకు. అందుకే ఇది ఉచితంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఒక్కసారి ఊహించండి, నేను కొడుతుంటే తిడుతుంటే నువ్వు ఆ పని చేస్తున్నావు అంటే ఎంత కమిట్మెంట్ ఉంటే నీకు ఆ పని చేయడానికి ఆస్కారం ఉంటుంది. మరి చదువుకోవడానికి అవకాశం లేని మేము, మా తాత నిరక్షరాస్యుడే, వేరే వాళ్ళ దగ్గర జీతం ఉన్నాడు. మా నాయన నిరక్షరాస్యుడే, వేరే వాళ్ళ దగ్గర, మా నాయన కూడా నిరక్షరాస్యుడే, వేరే వాళ్ళ దగ్గర జీతం ఉన్నాడు. మా నాయన అమ్మ నాన్న కూడా నిరక్షరాస్యుడే, మా నాయన కూడా జీతం ఉన్నాడు. ఇగో ఈ మహనీయులు చేసినటువంటి త్యాగాల ఫలితంగా మాకు చదువు దగ్గర వచ్చింది. మేము చదువుకున్నాం. చదువుకొని ఈరోజు చదువు చెప్పడానికి మీకు గురువులుగా తయారైనటువంటి ఆ కారణం కూడా మరి అట్లాంటి వాళ్ళ త్యాగాలు మనము తెలుసుకోవాలి. అంతేగాని ఇప్పుడు ఉన్నటువంటి యాక్టర్స్ బెస్ట్ యాక్టర్స్ అంటారు, హీరోస్ కాదు. యాక్టర్ అంటే ఏం తెలుసా తెలుగులో? నటన. యాక్టింగ్ అంటే నటన, అంటే బాగా నటించిన వాళ్ళు బెస్ట్ యాక్టర్ అంటారు. కానీ హీరోస్ కాదు, దే ఆర్ నాట్ రియల్ హీరోస్. సో దీస్ ఆర్ ద రియల్ హీరోస్ ఫర్ us. These people sacrificed everything for us. Everything for us. That's why we are here now. So we must respect them. We must follow them. కాబట్టి మనం అందరూ కూడా వాళ్ళని ఫాలో కావాలి. వాళ్ళని ఫాలో అయ్యి వాళ్ళు ఏం చేసిరో అవి తెలుసుకోవాలి. తెలుసుకోవడమే కాదు, తెలుసుకోవడం వల్ల ఏం ప్రయోజనం ఉండదు. వాళ్ళు చేసిపోయి వాళ్ళు ఏదైతే కార్యక్రమాలు చేసిరో ఆ మిగిలిపోయినటువంటి కార్యక్రమాలు మనము కొనసాగించాలి. అప్పుడే మన సమాజం ఎంతో కొంత మార్పు అనేది జరుగుతుంది. ఆ పక్కన ఉన్న ఆయన ఎవరు తెలుసా మీకు? ఎవరు? పెరియార్ రామస్వామి నాయకర్. సో ఆయన ఏం చెప్పిండు? అరే నాయన, వేల సంవత్సరాలుగా మనల్ని దేవుడి పేరు మీద, దయ్యం పేరు మీద ఇలాంటి ఎన్నో రకాలుగా మనల్ని, మన యొక్క మస్తిష్కాన్ని, మన మెదడుని వాళ్ళ చేతుల్లో పెట్టుకొని మనల్ని అష్ట కష్టాలకు గురి చేసి మనల్ని అమాయకులుగా చేసి మనం ఎదురకుండా చేసిరు. అవన్నీ తప్పు. మిమ్మల్ని మీరు తెలుసుకోండి. నీ బలాల బలహీనతలు తెలుసుకొని నీ బలహీనతలను బలాలుగా మార్చుకొని నీ జీవితంలో గొప్ప స్థాయికి ఎదగాలన్నటువంటి చెప్పినటువంటి వ్యక్తి పెరియార్ రామస్వామి నాయకర్. ఆయన మనకు రియల్ హీరో. మరి ఆ పక్కన ఎవరు? సాహు మహారాజ్. బొమ్మలు ఎక్కువగా వేసుకున్నాం మనము. మా అయ్య బొమ్మ వేసినాడా? మా తాత బొమ్మ వేసినా? మరి ఏలే. మరి ఎవరి బొమ్మలు వేసినాం? వాళ్ళది ఈ ఊరు కాదు, ఈ రాష్ట్రం కాదు, వేరే రాష్ట్రం. మనకు కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి వాళ్ళు. ఎందుకు వాళ్ళని ఈరోజు మనం స్మరించుకుంటున్నాం అంటే వాళ్ళ జీవిత కాలంలో ఈ సమాజం మార్పు కోసం సర్వస్వం త్యాగం చేసి అప్పుడు ఉన్నటువంటి నిషేధానికి వ్యతిరేకంగా పనిచేసినటువంటి వాళ్ళు. మరి ఆ సాహు మహారాజ్ ఏం చేసిండు? అదే సమాజంలో సమాజ అభివృద్ధి అంటే టాటా బిర్లాలో, ఆదాని అంబానీలో ఒకరిద్దరిది అది కాదు. ఈ సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వాళ్ళు ఎదగాలంటే అన్ని వర్గాల వాళ్ళకు సమాన అవకాశాలు రావాలని మొట్టమొదట గుర్తించి ఆయన సంస్థానంలో రిజర్వేషన్ల ప్రక్రియను మొట్టమొదటిగా ఈ భారతదేశంలో కల్పించింది ఎవరంటే అది సాహు మహారాజ్. మరి ఆయన స్ఫూర్తి తీసుకునే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు రిజర్వేషన్ ఇస్తే ఈరోజు ఇంతమందిని మనం తయారు
5 పిల్లల్లో 4 పిల్లలు చచ్చిపోయారు. కానీ ఆయన ఎక్కడ కూడా ఎందుకు జరగలేదు. మన ఇంట్లో ఏదైనా చిన్న ప్రాబ్లం వస్తే ఎందుకురా ఇది, ఎవరి కోసం రా ఈ సమాజం, ఏదిరా ఇది అని ఇంటికి మళ్ళీ పోతాం. కానీ ఆయన పుట్టిన పిల్లలు పుట్టినట్టుగానే 2-3 సంవత్సరాల లోపే 5 4 చచ్చిపోయారు. ఉన్న ఒక్క యశ్వంత్ కూడా పోలియోతో బాధపడుతున్నాడు. అయినా కూడా ఆయన ఆరోగ్యం కోసము, ఆయన భార్య ఆరోగ్యం కోసం ఏ రోజు కూడా వెనక్కి తిరగలేదు. మరి ఆయన లండన్ వెళ్ళి చదువుతున్నాడు. ఇక్కడ రమాబాయి అంబేద్కర్ ఆమె కూడా చనిపోతుంది. ఎట్లా చనిపోతుంది? సరైనటువంటి ఆహారం తినక తాను సంపాదించినంతా కూడా తాను ఏదో కూలి పని చేసి పిడికలు కొట్టి ఇంకా అప్పుడున్నటువంటి కూలి పనులు చేసి సంపాదించినంతా కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ లండన్కి పంపిస్తే పుట్టిన తన పిల్లలకు కూడా సరైనటువంటి ఆహారం ఇవ్వలేని పరిస్థితులలో ఆ పుట్టిన పిల్లలు పుట్టినట్టే చచ్చిపోతుంటే తాను కూడా సరిగా తినకుంటే రక్తహీనతతో చచ్చిపోయినటువంటి మరి దుర్భర పరిస్థితి వాళ్ళది. మరి అలాంటి త్యాగం చేయకపోతే మరి బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు ఉండేవారు కాదు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఓ సందర్భంలో అంటాడు, రమాబాయి మన పిల్లవాడు గంగాధరు, రమేష్, హిందూ వీళ్ళందరూ చనిపోతున్నారు, మరి నీ డబ్బులు నీకే పంపిస్తున్నా, ఎట్లా మరి ఏం చేద్దామని అంటే ఆయన ఒక మాట అంటాడు బాబాసాహెబ్ అంబేద్కర్, నా పిల్లలు ఒక్కరిద్దరు చచ్చిపోతే చచ్చిపోయి, కానీ ఈ భారతదేశంలో కొన్ని వేల సంవత్సరాలుగా కోట్లాది ప్రజలు చచ్చిపోతున్నారు. ఆస్తికి, అధికారానికి, అస్తిత్వానికి, ఆయుధానికి, అక్షరానికి దూరంగా ఉంటున్నారు. కొన్ని కోటాల మంది చచ్చిపోతున్నారు. నా పిల్లలు చచ్చిపోయినా పర్లేదు, నా పిల్లలకి ఇవ్వాల్సినటువంటి సమయము ఈ భారత సమాజానికి ఇస్తా, అది మంచిదే అని చెప్పినటువంటి గొప్ప మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆయన లేకపోతే మనము లేము. ఆయన రాజ్యాంగం రాయడం ద్వారా ఈ హక్కులు రావడం ద్వారానే ఈరోజు ఇంతమంది ఇక ఉన్నటువంటి వాళ్ళందరూ రామ్ సార్ కానీ, రవితేజ సార్ కానీ, ఈ రామ్ సార్ మామ కానీ, నేను కానీ, అంజనేయ సార్ కానీ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక 30 సంవత్సరాలు ఎన్నికెళ్తే తినడానికి సరిగ్గా తిండి లేదు, ఉండడానికి సరిగ్గా ఇల్లు లేదు, కట్టుకోవడానికి సరిగ్గా బట్ట లేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్ల ద్వారానే ఈరోజు ఈ విధంగా మీ ముందు ఒక గౌరవప్రదంగా ఇంత మంచిగా ఉన్నామంటే బాబాసాహెబ్ అంబేద్కర్ తెలుసుకొని వచ్చిన సెలవులను ఎంజాయ్ చేస్తే నిజంగా ఇది జీవితం కాదని భావించే మరి ఇట్లాంటి ఇంకా ఎంతో మంది ఇప్పుడు స్కూళ్ళలో చూస్తే రవితేజ చెప్పిండు, గవర్నమెంట్ స్కూళ్ళలో చూస్తే అన్ని స్కూళ్ళు మూతపడిపోతున్నాయి. అటు ప్రైవేట్ స్కూల్ పోతే ప్రైవేట్లోనేమో వేల ఫీజులు ఉంటాయి, కార్పొరేట్లో లక్షల ఫీజులు ఉన్నాయి. అంటే చిన్నప్పటి నుండే ఒక రకమైనటువంటి వివక్షత కొనసాగుతుంది విద్యా వ్యవస్థలో. అంటే ఏమి లేని నిరుపేదలేమో గవర్నమెంట్ స్కూల్కి, ఇంతో అంతో సంపాదించుకుంటుండేమో ప్రైవేట్ స్కూల్కి, మరి డబ్బున్నోళ్ళేమో లక్షల కోట్లున్నోళ్ళేమో కార్పొరేట్ స్థాయికి మరి చదువుతున్నారు. మరి ఇట్లా చదివే క్రమంలో నీకు చిన్నప్పటి నుండి ఎదిగే క్రమంలోనే మరి ఇన్ని అంతరాలు ఉంటే ఎప్పుడు సమాజం బాగుపడుతుంది, ఎప్పుడు ఈ సమాజం ఏర్పడుతుంది, ఎప్పుడు అందరికీ సమాన అవకాశాలు వస్తాయనేది మరి ఎదిగి వచ్చినటువంటి మీ అందరం కూడా మరి ఆలోచన చేసే ఇట్లాంటి కార్యక్రమాలు అనేది చేయడం జరుగుతుంది. ఈ పక్కన ఆయన ఎవరు? భాగ్యరెడ్డి వర్మ. భాగ్యరెడ్డి వర్మ ఏం చేసిండు? మరి ఆయన కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి సమకాలికులు. ఆయన 26 పాఠశాలలు పెట్టిండు. హైదరాబాద్లో చాదర్ఘాట్ దగ్గర ఆది హిందూ భవన్ ఏర్పాటు చేసి అక్కడ 26 పాఠశాలలు ఏర్పాటు చేసి మరి మన కోసం విద్యను అందించినటువంటి వారు భాగ్యరెడ్డి వర్మ. అంతేకాదు ఈ బౌద్ధమే ఈ భారతదేశంలో ఉన్నటువంటి కుల వివక్షకు, అంటరానితనానికి, అన్యాయానికి, అకృత్యాలకు, అత్యాచారాలకు మరి మనం విరుడు కావాలంటే బౌద్ధమే అని చెప్పి 1913 నుంచే మనకు హైదరాబాద్ నడిగొడ్డున బుద్ధ జయంతులు చేసినటువంటి వ్యక్తి భాగ్యరెడ్డి వర్మ. మరి వాళ్ళందరి స్ఫూర్తితో, మహనీయులందరి స్ఫూర్తితోటి మరి ఇక్కడ మేము ఈ ఉచిత స్పోకెన్ ఇంగ్లీషు తర్వాత 10వ తరగతి అడ్వాన్స్ కోచింగ్ అనేది నిర్వహించడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా
ఈరోజు 10 మందికి ఈ అచ్చంపేట టౌన్లో ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి స్కూల్లో ఒక వన్ ఆఫ్ ద డైరెక్టర్ ఉన్నాడంటే వీళ్ళు ఎక్కడ ఉన్న చూసుకునేది కాదు, మీ ముందు మీ పక్కన ఉన్నటువంటి వాళ్ళు ఏ స్థాయికి ఎదిగిరు, ఎట్లా ఎదిగిరు అని తెలుసుకొని మనం కూడా ఆ స్థాయికి ఎదగాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా విజయ్ సార్ కానీ, జయమోహన్ సార్ కానీ, అంజనేయ సార్ కానీ, రామ్ సార్ కానీ ప్రతి ఒక్కరు కూడా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నవాళ్ళే. మరి ఒక 20 ఏళ్ల కింద మీ దగ్గర మీలాగా అక్కడ ఉన్నాం, ఒక 20 ఏళ్ల తర్వాత మేము ఇక్కడ వచ్చినాం. అక్కడ నుంచి ఇక్కడ రావడానికి ఏం ఉపయోగపడింది? చదువు అనే ఒక ఆయుధమే మనకు ఉపయోగపడింది. మనకు 10ల 20ల 100 ఎకరాల భూమి ఉందా? లేదు. ఆస్తులు లేవు, అంతస్తులు లేవు, ఏం లేదు. మనకి ఏముంది? ఒకటే ఒక ఆయుధం ఉంది. ఏముంది అది? విద్య అనే ఆయుధం ఒక్కటే ఉంది. ఆ విద్య అనే ఆయుధాన్ని ఉపయోగించుకుని మనం ఈ దేశంలో మనం కూడా తలెత్తుకునే విధంగా గౌరవంగా బతకాల్సినటువంటి అవసరం ఉంది. మీకు ఎప్పుడైనా ఏమైనా ఇబ్బంది అనిపిస్తే ఇగో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ జీవిత చరిత్రలు చదవండి. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ జీవిత చరిత్రలు చదివితే వాళ్ళ పడ్డ కష్టాలు, వాళ్ళ పడ్డ అవమానాలు మనకు చాలా తక్కువ. వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని మీరు కూడా బాగా చదువుకోవాలని కోరుతా ఉన్నా. బాబాసాహెబ్ అంబేద్కర్ని స్కూల్లోకి రానిచ్చిరా? రానియలే. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆడ ఉన్న కుండలో నీళ్లు రానిచ్చిరా? రానియలే. బాబాసాహెబ్ అంబేద్కర్ వేరే ఊరికి పోతే బండి ఎక్కిపోతుంటే బండి మీద నుంచి తక్కువ జాతి వారి బండి ఎక్కవని బండి మీద నుంచి ఈడ్చి కింది కొట్టిరు. మరి దాహమై నీళ్ళు అడిగితే నీళ్ళు ఇయ్యలే. మరి ఇన్ని అవమానాలు నీకు నాకు ఉన్నాయా? లేవు కదా. ఆ రోజు ఇన్ని వసతులు ఉన్నాయా? లేవు కదా. మరి ఇన్ని వసతులు వచ్చినాయి. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో కానీ, ప్రైవేట్ స్కూల్లో కానీ మనము గతం కంటే కూడా మెరుగైనటువంటి వసతులు ఉన్నాయి. మరి ఫలితాలు ఎట్లా ఉండాలి? మెరుగైనటువంటి ఫలితాలు మనము ఇవ్వాలి. అట్లా ఇస్తేనే, అట్లా చదివితేనే ఇగో ఇక్కడ ఉన్నటువంటి మహనీయులు చేసినటువంటి త్యాగాలకు సార్థకత ఉంటుంది. మీరందరూ కూడా వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని గొప్పగా చదవాలని తెలియజేస్తూ, నిజంగా కూడా ఈ ఉచిత స్పోకెన్ ఇంగ్లీష్ 10వ తరగతి అడ్వాన్స్ కోచింగ్ అనేది ఈ సంవత్సరం ఇక్కడ పెట్టాం. కానీ మా గ్రామంలో 2007 సంవత్సరంలోనే మరి నేను ప్రారంభించడం జరిగింది. దానికి కారణం ఏంటంటే 2002 సమ్మర్ 2002 అయిపోయింది, నాకు 9వ తరగతి అయిపోయింది, 9th క్లాస్ అయిపోయింది. కానీ నాకు భిన్నాలు పోవడం రాదు, సమీకరణాలు సాధించడం రాదు, అంటే బేసిక్స్ లేవు. మరి ఇక్కడ మనకు అడ్వర్టైజ్మెంట్ చూసి ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఐ గుప్తా స్కూల్ అడ్వాన్స్ కోచింగ్ వెళ్ళాను. నేను అక్కడ వెళ్ళి మ్యాథమెటిక్స్ తర్వాత ఇంగ్లీష్ అనేది అక్కడ నేను నేర్చుకోవడం జరిగింది. ఇక్కడ ఒక పాప చెప్పింది, ఎవరు సార్ మేము ఇక్కడ నేర్చుకున్న విషయాలు మా స్కూల్ దగ్గర వెళ్ళి మా పక్క ఫ్రెండ్స్ కూడా చెప్తామని చెప్పారు. సేమ్ అదే కాన్సెప్ట్లో నేను ఎక్కువ వెంకటేశ్వర్లు అనే 10 అబ్బాయి దగ్గర ఉండేది. ఆ అబ్బాయి నాకు మ్యాథ్స్ మంచిగా చేసేవాడు. నాకు రాని విషయాలన్నీ అతన్ని అడిగి చెప్పించుకునేది. అట్లా నేను మ్యాథమెటిక్స్లో బేసిక్స్ అనేది నేర్చుకోవడం జరిగింది. ఒక్కసారి ఊహించండి, 9వ తరగతిలో గణితంలో చాలాసార్లు ఫెయిల్ అయ్యేటువంటి నేను ఆ ఒక్క నెలలో ఇక్కడ మా బాబాయ్ వాళ్ళ ఇంటి దగ్గర ఉండి అక్కడ గుప్తా స్కూల్కి వెళ్ళి నేర్చుకోవడం ద్వారా 10th క్లాసు లింగాల రెసిడెన్షియల్ వెళ్ళిన తర్వాత గతంలో 25కు 9, 8, 100కు 30, 35 వచ్చే నేను ప్రతి ఎగ్జామ్లో 25కి 25 యాన్యువల్, క్వార్టర్లీ, ప్రీ ఫైనల్ అన్నింటిలో కూడా మరి 95, 97 తెచ్చుకొని యాన్యువల్ ఎగ్జామ్లో 99 మార్కులు అంటే నా జీవితాన్ని ఆ ఒక్క నెల మార్చింది. ఇలాంటి ఒక్క నెల ఇలాంటి అవకాశం మీ అందరి జీవితంలో కూడా వస్తున్నది. నాకేం రాదు, నాకు మ్యాథ్స్ రాదు, నాకు ఇంగ్లీష్ రాదు, నాకేం రాదని ఎవ్వరు కూడా అనుకోవద్దు. మీరు మనసు పెడితే, మీరు ప్రయత్నం చేస్తే, మీరు ప్రాక్టీస్ చేస్తే మీరు సాధించలేదంటూ ఏమీ ఉండదు. మరి నాకు సాధ్యమైంది, మీకెందుకు సాధ్యం కాదు? ఎవ్రీవన్ కెన్ అచీవ్ ఎవ్రీథింగ్. ఎవరైనా ఏదైనా సాధించవచ్చు. కాబట్టి మీరందరూ కూడా మరి అట్లా బాగా మీ యొక్క సబ్జెక్ట్లో నాలాంటి మార్పు మీలాంటి జీవితాల్లో కూడా రావాలని కోరుకుంటూ, మరి వాళ్ళు మహనీయులైనటువంటి స్ఫూర్తితోటే మా ఊళ్ళో మరి 4 సంవత్సరాల ఉద్యోగం వచ్చేంతరం చేయడము, ఆ తర్వాత కరోనా టైంలో ఆన్లైన్ క్లాసులు పెట్టడము, ఆ తర్వాత మా స్కూల్లో కూడా స్ట్రెంత్ పెంచడానికి ప్రయత్నం చేయడము, ఇట్లా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ సమాజంలో ఉన్నటువంటి మూఢ విశ్వాసాలు కానీ, మూఢనమ్మకాలు కానీ ఈ మార్పు కోసము నాతో కలిసి వచ్చే వాళ్ళందరూ
వీటిని మార్చాలంటే ఆ మహనీయుల వారసులుగా ఉన్నటువంటి ఉపాధ్యాయులు మేము కానీ ఉద్యోగస్తులు కానీ ఇప్పుడు ఆ పాప చెప్పినట్టుగా మీరు తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని ఈ పక్క వాళ్ళకు కూడా పంచాల్సిన అవసరం ఉంది. వాళ్ళను కూడా మన ఒక్కరం ఎదిగితే కాదు, మనం బాగా డబ్బు సంపాదించి కోట్లు సంపాదించి ఇల్లు కట్టుకొని కాళ్ళు తిరగడం కాదు, మన పక్కన ఉన్నటువంటి వాళ్ళు కూడా మన స్థాయికి ఎదిగే విధంగా ప్రయత్నం చేయాలని మన మహనీయులు చెప్పారు. మనం వారి బాటలో నడవాలని ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ మీరందరూ కూడా భవిష్యత్తులో గొప్ప స్థాయికి పోయి ఇక ఈరోజు నేను చెప్పిన ఆ సమ్మర్లో ఒక నెల నా జీవితంలో బాగుపడిందని మీరు కూడా ఆ విధంగా చెప్పే రోజు ఒకటి రావాలని మీరు అంత గొప్ప స్థాయికి ఎదగాలని కోరుకుంటూ ఎవరైతే మా ఐక్యవేదిక అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, ఐక్యవేదిక సభ్యులు, పెద్దలు అందరూ కూడా ఈ అవకాశం కల్పించినటువంటి ఇక్కడ ఈ బిల్డింగ్ని ఏర్పాటు చేసినటువంటి వాళ్ళందరికీ కృషి ఫలితంగానే ఈ రోజు ఇంత మంచిగా మనం ఈ క్లాస్ అనేది చెప్పుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆల్రెడీ మీకు ఒక వాట్సాప్ గ్రూప్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. అందులో మీరు ఎనీ టైం యూ కెన్ సెండ్ యువర్ డౌట్స్, ఎనీ టైం యూ కెన్ రెస్పాండ్. ఇక్కడ ఉన్నటువంటి సార్లు అందరూ కూడా అందులో ఉన్నారు, ఆల్రెడీ దే ఆర్ యాడ్ అయి ఉన్నారు. కాబట్టి మీరు ఎప్పుడైనా మీ యొక్క డౌట్స్ని అడగండి, మేము ఖచ్చితంగా సాల్వ్ చేయడానికి ఉంటామని తెలియజేసుకుంటూ ఈ సమాజ మార్పులో మనందరం కలిసి ప్రయత్నం చేసి ఈ మెరుగైన సమాజం కోసం మనందరం కృషి చేద్దామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తీసుకున్నాను. థ్యాంక్ యూ సార్. మీ యొక్క అనుభవాన్ని ప్లస్ మీ యొక్క టాలెంట్ను ఇక్కడ 2 రోజుల పాటు ఇక్కడ వచ్చినటువంటి విద్యార్థుల కొరకు ఎంతో కృషి చేశారు. ఈ యొక్క కార్యక్రమానికి వినియోగించినటువంటి మీకు బాలవుద్యోగుల యాక్టివిటీ గురించి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. గౌరవాధ్యక్షులు గారు ఏమంటారు? తీసిన తర్వాత